సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సిపి రష్మి పెరుమాళ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఓం చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రీమైశ్వరే చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. వాహజాత వేదో లక్ష్మీం నపగామినీం యస్యాం హిరణ్యం విన్యేయం గావశ్యం పురుషాణం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపస్మహే శ్రీమాదేవీం వేదాహమేదం ప్రశంహంతం. సార్ మరొకసారి థ్యాంక్స్ సార్. సో ఇక్కడికి వచ్చేస్తా లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రీమైశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. భూదేవి దేవతాయ నమః. ఫార్మసీ కూడా కరీంనగర్లో మరి మనం ప్రభుత్వ తరఫున 10 సంవత్సరాల ఏమో ఒక ఎడ్యుకేషన్ క్లాస్ కూడా ఓపెన్ కాకపోయినా మనం శాతవాహన నుంచి రాగానే ఫార్మసీ, ఫార్మసీ, LLB, LLM ఇంజనీరింగ్ కాలేజ్. పెద్దలు వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపాల్ గారు, మరి గౌరవనీయులు వివేక్ వెంకటేశ్వర గారికి సన్మానం చేయాల్సిన కోరుతాను. అందరు గట్టిగా చెప్పండి కొట్టాను. ఇక్కడ యూనివర్సిటీ రావాలని వారు పెద్ద మనసుతో అన్ని రకాల సహకరించినారు. వారికి కూడా ఆదేశిస్తాను సార్, నేను అమలు చేస్తాను. చెప్పుకుంటున్నాం సార్. అసలు మా గ్రామం ఉన్నంత సేపు మీ యొక్క గుర్తు అనేది స్మరణీయంగా మిగిలిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు అందరినీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని, శ్రీమతి లక్ష్మీ కిరణ్ మేడం గారిని, హెచ్ఆర్లందరూ కూడా వారికి కేటాయించిన సీట్లో కూర్చోండి. ఏఎంసీ చైర్మన్ గారు, దండి చైర్మన్ గారు, మున్సిపల్ చేస్తున్నాము. ఇప్పుడు మరి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు లక్ష్మీ కిరణ్ మేడం గారికి మొక్కతో ఆహ్వాన పత్రాన్ని తీసుకెళ్తారు. దీపం అంటే ఒక కాంతికి ప్రతీక. ప్రతి కార్యక్రమానికి ముందుగా చేసేటువంటి వెంకటస్వామి గారు చాలా చక్కటి మరి సందేశాన్ని మన హుస్నాబాద్ యువతకు ఇవ్వడం జరిగింది. చేతుల మీదుగా మరి ఆఫర్ లెటర్ అందుకుంటున్నారు అపోలో ఫార్మసీ కంపెనీ నుంచి. అలానే బి ఉదయ్ కుమార్, తర్వాత ఎం శిరీష, పెట్ట సముద్రాల
కావడం జరిగింది. ఎల్ రాజేంద్ర ప్రసాద్ రామవరం, తొందరగా రండి. అలానే లక్షలలో జీతము వస్తుంది. వినీత్ వచ్చిందా? మీ యొక్క ఆఫర్ లెటర్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. మరి టామ్కామ్ నిజంగా చెప్పాలంటే విదేశాలలో ఉద్యోగాలు చేయాలంటే ఇందాక మన మంత్రి ఇక్కడ ఇప్పుడే వీళ్ళు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు దీని తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీ హుస్నాబాద్లో మొదటి విద్యా సంవత్సరం ముగించుకొని రెండో విద్యా సంవత్సరం అడుగుపెట్టే లోపే శాశ్వత భవన నిర్మాణానికి మనం భూమి పూజ చేసుకున్నాం. నిధులు కేటాయించబడ్డాయి. టెండర్ కూడా అయింది. టెండర్ కాంట్రాక్టర్ కూడా ఇప్పుడే వైస్ ఛాన్సలర్ చెప్పినట్టుగా సంవత్సరంలో పూర్తి చేస్తా అని చెప్తా ఉన్నారు. దీనికి తోడుగా విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కావాలనే ఆలోచనతోటి ఇటీవలనే మరి బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా దాదాపు 15 కోట్ల రూపాయలతోటి 2 హాస్టల్ కూడా కేటాయించినారు. దానికి కూడా టెండర్ ప్రక్రియ అవుతా ఉంది. అది కూడా ఆగస్టులో ఫౌండేషన్ వేసుకుంటాం. ఈ స్థలం దాదాపు మనం ప్రభుత్వానికి సంబంధించి క్యాబినెట్ లో కూడా 35 ఎకరాలు మరి కేటాయించబడ్డది. క్యాబినెట్ అప్రూవ్ కూడా అయింది. నిధులు కేటాయించబడ్డాయి. టెండర్ కూడా అయింది. విద్యా సంవత్సరం రెండో విద్యా సంవత్సరం మొదటి విద్యా సంవత్సరంలో దాదాపు 170 సీట్లుంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ లో 111 మంది పాలిటెక్నిక్ నుంచి డైరెక్ట్ ఇంజనీర్ లో సెకండ్ ఇయర్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళు 180 సీట్లు సెకండ్ ఇయర్ లో. అంటే మొదటి సంవత్సరం తక్కువ సంఖ్యలో 69 మంది జాయిన్ అయినప్పటికీ ఇప్పుడు 111 మంది జాయిన్ కావడం వల్ల సెకండ్ ఇయర్ 180 మంది అయినారు. ఇప్పుడు మొదటి సంవత్సరం కూడా అడ్మిషన్లకు మరి ప్రిన్సిపాల్ గారు, దాని తదుపరి వైస్ ఛాన్సలర్ గారు, అధ్యాపక వర్గం, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము హైదరాబాద్కి వెళ్ళి కూడా సెక్రటేరియట్ లో ఇది గ్రామీణ ప్రాంత యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని రకాల వసతులు మొదటి సంవత్సరమే హాస్టల్ వసతి కల్పించడం, వేరే యొక్క వసతిని తీసుకొని హాస్టల్ అనేటువంటి మ్యాండేటరీ కాబట్టి ఇప్పుడు సంఖ్య పెరిగితే మొన్ననే మరి అందరూ కూడా ఈ యొక్క హాస్టల్కు మళ్ళీ అవసరమయ్యే విధంగా విద్యార్థులందరికీ హాస్టల్ సౌకర్యం కలిగేయడంతో పాటుగా ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ శిక్షణ ద్వారా భవిష్యత్ తరాల్లో హుస్నాబాద్ చిరస్థాయిగా ఒక విద్యా కేంద్రంగా ఉండాలనే ఆలోచనతోటి మరి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. గతంలో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇస్తానది. చుట్టుపక్కల 4 జిల్లాలు 40 కిలోమీటర్ల దూరంలో జనగామ, 40 కిలోమీటర్ హనుమకొండ, 40 కిలోమీటర్ కరీంనగర్, 40 కిలోమీటర్ సిద్దిపేట, అన్ని జాగాల మెడికల్ కాలేజ్ కొద్దిగా ఇబ్బంది అనిపించినా మరి 250 పడకల ఆసుపత్రి చేసుకోవడం వల్ల దామోదర్ రాజనరసింహ గారు పీజీ మెడికల్ కాలేజ్ సీట్లు ఇక్కడ ఇచ్చినారు. సో పీజీ మెడికల్ కాలేజ్ ఉంటుంది. దానివల్ల మెడికల్ వైద్యం కూడా ఉంటుంది. దాని తర్వాత పక్కనే ఇటు మహాసముద్రం గండి అని, పక్కనే భైరవ స్వామి గుడి అని, పక్కనే సర్వాయిపాప కోటలు, ఈ విధంగా మరి రాయికాల్ వాటర్ ఫాల్స్ యొక్క ఈ పరిసరాలంతా కూడా ఒక మంచి ప్రాంతము, గుట్టలతోటి ప్రకృతి, కొత్త వర్షాలు పడితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రీనరీగా కనబడే ఈ ప్రాంతంలో ఎత్తుగా ఇది అందరికీ ఆకర్షణీయంగా ఒక రూరల్ ఇంజనీరింగ్ కాలేజీగా ఉంటుంది. ఎక్కడ కూడా అధ్యాపక వర్గం సెలక్షన్ లోపల ఎక్కడ కూడా మేము ఎవరికి కాంప్రమైజ్ కాలేదు. టీచింగ్ స్టాఫ్, ది బెస్ట్ స్టాఫ్ అందరూ కూడా తమ సొంత కాలేజీని తీసుకొని వాళ్ళందరూ కూడా పిల్లల్ని చేస్తూ ఉన్నారు. ల్యాప్టాప్స్ ఇస్తూ ఉన్నాం, సైకిల్ ఇచ్చినాం, డోనార్స్ తీసుకొని వాళ్ళందరికీ అన్ని రకాలుగా ఎటువంటి వేరే కార్పొరేట్ కాలేజీలకు ఏం తక్కువ కాకుండా ఉండే విధంగా వాళ్ళందరూ తీర్చిదిద్దుతాం. ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ కొంతమంది ఆయనకి వస్తారు, ఆ కాలేజీకి ఈ కాలేజీ లెటర్ ఇవ్వండి, నేను ఎవరికి ఇస్తలేను, ఇక్కడ జాయిన్ కాండి, ఇక్కడ సౌకర్యాలు చూసే బాధ్యత మనందరిది. ఈ ప్రాంతం వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి ఈ కాలేజీకి సంబంధించి మరి ప్రోత్సహించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, తప్పకుండా పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినారు. వారు ఇప్పుడే ఏటీసీ పూజ చేసినారు. ఏటీసీలో అనేక కోర్సులు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో వారికి 2000 స్టైఫండ్ ఇచ్చి
వెంటనే ఉద్యోగం దొరికేటువంటి విధంగా ఆ ఏటీసీ అది కూడా 45 కోట్ల రూపాయలతో మనం భూమి పూజ చేసుకున్నాం. ఒక టాన్కామ్ విదేశీ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలు ఉండే విధంగా ఇక్కడనే జర్మనీ లాంగ్వేజ్ నేర్పే శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మరి ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడడం, విద్యా అవకాశాలు మెరుగుపడడం, అన్ని రకాల అభివృద్ధి జరగాలనే ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పెద్దలందరి ఆశీర్వచనము సహకారం ఈ కాలేజీ నిర్మాణంలో ఉండాలని కోరుకుంటూ గౌరవనీయ పెద్దలు వివేక్ వెంకటస్వామి గారిని మాట్లాడాల్సిందే కోరుతాను. తెలంగాణ నిరుద్యోగ యువతను శిక్షణ ఇచ్చి విదేశాల్లో ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదుర్చుకొని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించేటువంటి సంస్థ యొక్క జాబ్ మేళా కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏటీసీ ఇప్పుడే మనం హుస్నాబాద్లో భూమి పూజ చేసుకున్నాం. 45 కోట్ల రూపాయలతోటి ఆ భవన నిర్మాణానికి దానిలో కూడా 7-8 రకాల శిక్షణ, నెలకు 2,000 రూపాయల స్టైపెండ్, 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా శిక్షణ ఇచ్చేటువంటి కోర్సుల ద్వారా మరి ప్రాంతంలో సాంకేతికమైనటువంటి శిక్షణ పొంది ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశంతో పాటుగా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం యొక్క జాబ్ మేళా నిర్వహించినటువంటి గౌరవ కార్మిక గనులు మరియు ఉపాధి శాఖ మంత్రులు ఈ ప్రాంతానికి 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా మేళా నిర్వహించిన ఇండిగో ఎవరైతే మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఉద్యోగాలు కావాలి కానీ స్థానికంగానే కావాలంటే ఊరు చిన్నది, ఆకాంక్ష ఎక్కువ పెద్ద ఉంటుంది. నేనన్నా హుస్నాబాద్ వదిలిపెడితే హైదరాబాద్లో ఇండిగోలో పనిచేయాలన్నా, లేదా వేరే ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, లేదా బయటికి జర్మనీ పంపాలన్నా, జపాన్ పంపాలన్నా ఈ సంస్థ ప్రత్యేకించి మీకు అటువంటి అవకాశాలు ఇస్తుందని చెప్తా ఉన్నాం. హుస్నాబాద్ చిన్న 20 మున్సిపాలిటీ ఉన్నటువంటి వార్తది. ఇక్కడ ఉద్యోగాల అవకాశం తక్కువ. అందుకే దాన్ని కూడా మనం పెంచుకోవడానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తా ఉన్నాం. 140 ఎకరాల్లో ఒక ఏటీసీ శిక్షణ తీసుకొస్తా ఉన్నాం. ఒక ఉన్నత విద్యకు శాతవాహన యూనివర్సిటీ తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా వైద్య అవకాశాల ద్వారా మెరుగుపడాలని 250 పడకల ఆసుపత్రులు తీసుకొచ్చినాం. టూరిజంలో ఎల్లమ్మ చెరువు, అర్బన్ ఫారెస్ట్ తీసుకొచ్చిన ఇవన్నీ కూడా ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుందనే ఆలోచనతో అటు పక్కన వ్యవసాయానికి గౌరవమైన ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ. అంటే ఇవన్నీ జరగడం ద్వారా ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎటువంటి నిరుద్యోగ సమస్యతో ఉండకుండా స్వయం ఉపాధి కానీ, వ్యవసాయం కానీ, లేదా బయటికి వెళ్ళి ఉపాధి కోరం ఏదో ఉద్యోగం చేసుకునే విధంగా ఉండాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పుడే రాగా ఏటీసీలో గౌరవ పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినారు, ఎవరైనా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు జర్మనీ నేర్చుకోదాల్చుకుంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ముందట పాత ఎండిఓ ఆఫీసులో జర్మనీ ట్రైనింగ్ కొరకు అక్కడ క్లాసులు స్టార్ట్ చేస్తాం. క్లాసులు నేర్చుకునే వాళ్ళకు ప్రభుత్వం నుండి కాదు స్వయంగా నెలకు 1000 రూపాయల స్టైపెండ్ వాళ్ళకు గౌరవంగా ఇవి వాళ్ళ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరైతే ఐటీఐ చేసినలో, లేకపోతే చాలా మంది ఇలా జర్మనీలో వయసు పైబడ్డటువంటి కుటుంబ సభ్యులను చూసుకోవడానికి హౌస్ మేట్స్ అంటే ఇంటికి సంబంధించిన చూడాల్సినటువంటి కొంత శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు వాళ్ళకి ఇప్పుడు చెప్తాం, నెలకు సంవత్సరానికి 25 లక్షల జీతం ఉంది. మరి ఆ విధంగా ఎటువంటి కష్టం, గొడ్డు కష్టం చేసే పని కాకుండా ఉండేటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి. నేను మొన్న వారి ఛాంబర్లో కలిసినప్పుడు వారికి విజ్ఞప్తి చేస్తే డ్రైవింగ్ స్కూల్ కూడా ఒకటి ఎంప్లాయ్మెంట్ శాఖ తరఫున ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పినారు. ఆ విధంగా అన్ని రంగాల్లో ఫలానా ఒక్క పని చేసుకుంటేనే దొరుకుతామని కాదు, అన్ని రకాలుగా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక శిక్షణ ఉంది. మరి ఈరోజు ఉపాధి పొందే ప్రయత్నం చేయాలని కోరుతూ, తప్పకుండా మీరు ఇస్తున్న ఈ టాన్కామ్ను దయచేసి ఇక్కడ ఒక జర్మనీ లాంగ్వేజ్ సెంటర్ ఓపెన్ చేయండి. నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి స్టైపెండ్తో పాటుగా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏదో ఒకటి ఆప్షన్ ఇచ్చి వాళ్ళందరినీ కోరుతాను. మీరు ఊళ్ళల్లో చెప్పండి, అక్కడ ఇక్కడ ఒక మనిషి నా ఆఫీస్ కానీ లేదా మున్సిపాలిటీలో ఒక వ్యక్తిని చైర్మన్ గారు దాన్ని సమన్వయం చేసే విధంగా, పాలకవర్గం సమన్వయం చేసే విధంగా మా హుస్నాబాద్ నియోజకవర్గం ఉన్నోళ్ళు ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకుంటే తప్పకుండా గ్యారంటీగా ఉద్యోగం, మంచి లక్షణాల్లో జీతం దొరికే విధంగా వివేకమైన అవకాశం ఇప్పిస్తాడు. భాష వాళ్ళ శాఖ తరఫున నేర్పిస్తాం. ఉంటా రాను ఖర్చులు ఇచ్చే విధంగా చేస్తామనే మాట మనం చెప్తాం. అదేవిధంగా ఇక్కడ కొత్త కుల వృత్తులకు సంబంధించి కూడా మీరు ఉపాధి
కల్పనలో అంటే వ్యవసాయ పనిముట్లు తయారు చేసేది కావచ్చు, లేదా ఇతరత్ర చిన్న చిన్న అవసరాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా శిక్షణ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమ పెట్టుకున్నట్టయితే రైతాంగం సంబంధించి దూరంలో కొనుకొచ్చుకునే అవసరం పడదనే మాట మనం చేస్తూ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మీరు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకొని ఉపాధి అవకాశాలు పొందే ప్రయత్నం చేస్తారు. ఈరోజు దాదాపు 1500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో కొన్ని సంస్థలు ఉద్యోగ కార్డ్స్ కూడా ఇస్తా ఉన్నాయంట. ట్యాన్కామ్ మీ యొక్క అభ్యర్థనలను పరిశీలించి అందులో ఎంపిక చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అందరం వట్టిగానే ఉండకుండా ఏదో ఒక పని ద్వారా కుటుంబానికి ఆసరగా ఉండే విధంగా ఈ ఏటీసీలో శిక్షణ పొందడమో, ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్ తెలుసుకొని 4-5 సంవత్సరాలు ఉద్యోగం చేసి రావడమో, ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం కలిసి పార్లమెంట్ సభ్యుడిగా అన్నదమ్ముల్లాగా కలిసి సహచర పార్లమెంట్ సభ్యులతో పోరాటం చేసినాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా మాకు రాజకీయ అవకాశం లేకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు పోరాడినాం. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన ఆశీర్వదించడం వచ్చిన తర్వాత ఇద్దరు మంత్రులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర పేద ప్రజల ప్రయోజనాలకు పోరాటం చేసేటువంటి బాధ్యత తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలకు బాగు జరగాలనే ఆలోచనతో అహర్నిశలు కష్టపడే దాంట్లో భాగంగా ఈరోజు హుస్నాబాద్ చేసినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీ శాఖ తరఫున కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ నమస్కారం చెప్తూ మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. పొన్నం ప్రభాకర్ గారు వారు చెప్పినారు, హుస్నాబాద్లో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేస్తూ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ హుస్నాబాద్కి తీసుకురావడము. నేను ఎప్పుడు చెప్తుంటా వారికి, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా రా పున్నం రా ఏం కావాలని నన్ను చెప్పి అడుగుతుంటాడు. నన్ను అడగాడు అసలు ముఖ్యమంత్రి గారు, కానీ పొన్నం ప్రభాకర్ గారి స్పెషల్ అన్నమాట. అంటే అన్ని చోట్ల ఇప్పుడే వారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పుడు రోజు ఒక కార్యక్రమం పెడుతుండే పొన్నం ప్రభాకర్ గారు. తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ ఎక్కడన్నా మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ మనము నచ్చజెప్పుదాము సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి అని చెప్పి మేమిద్దరం కూడా ఇతర ఎంపీస్తో సహా కష్టపడి తెలంగాణ రావడంలో ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. అలాగే దాంతోపాటు వారితో పాటు మా క్రాంతి వెస్ట్రీ గారు, మా సిపి గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, బొమ్మ శ్రీరామ్ గారు, మన మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ గారు, ఇక మా సర్పంచ్లు, మా మున్సిపల్ చైర్మన్ గారు, ఇక సర్పంచ్లు, ఇంకా అధికారులు, ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనమందరము తెలంగాణ ఉద్యమంలో నిధులు నియామకాలు అని చెప్పి ప్రత్యేకంగా దీని గురించి కొట్లాడడం జరిగింది. 10 సంవత్సరాలు అందరూ కూడా ఎదురు చూస్తారు, మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు కావాలని. కానీ ఉద్యోగాలు భర్తీ కాలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ పోయిన 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ 1 లక్ష ఉద్యోగాలు కల్పించింది. ఇంకొక 1 లక్ష ఉద్యోగాలు కల్పించేది అవసరం ఉంది. ఈ ఉద్యోగాలు కల్పించాలంటే ఈ రాష్ట్ర ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి వారు ముందుకు వెళ్తున్నారు. $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే ఉద్యోగాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడే ఆ ఇండస్ట్రీ ఏదైతే వస్తుందో వారికి అవసరమైన వ్యక్తులు వారికి కల్పించారు. సో దానికి అది దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి ఇక్కడ మన పిల్లలకు అందరికీ కూడా మంచిగా ట్రైనింగ్ ఇప్పించినప్పుడు ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే
ఉన్నదో ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్లీ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ దొరుకుతుంది. వారు మంచిగా ఉత్పత్తి చేసి కంపెనీలు మంచిగా నడిపించుకొని మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ఆలోచనతోని ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఒక్కొక్క అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 45 కోట్ల రూపాయలు అన్నమాట. మొత్తం కలిపి 4,500 కోట్ల రూపాయలతో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టున్నాం. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాటా వాళ్ళతో మాట్లాడి మీరు రాండి, ఇక్కడ సిఎస్ఆర్లో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి 4,000 కోట్ల రూపాయలతో ఈ 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. అంటే అన్ని రంగాలలో మేము ట్రైనింగ్ ఇస్తాము. ప్రత్యేకంగా ఇంతకుముందు ప్రభాకర్ గారు అడిగారనమాట ఏటీసీ ఓపెనింగ్ సెంటర్లో ఏమేమి ఉద్యోగాలు అవసరం ఉన్నాయి మీరు చెప్పాలని చెప్పి. సో మా దగ్గర మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో అడ్వాన్స్ సిఎన్సి మెషిన్ ఈ కోర్స్ ఉన్నది. తర్వాత వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మెయింటెనెన్స్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆటోమేషన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నాలజీ. అంటే ఈ కొత్త టెక్నాలజీస్ ఏదైతే అవసరమో ఈ కంపెనీస్కి ఇవన్నీ కూడా మన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఇక్కడ పిల్లలకు కూడా 2,000 రూపాయలు స్టైపెండ్, వారికి భోజనాల కోసము ఆర్థిక ఇబ్బందులు ఉండదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఈ దేశంలో ఐటీఐ సెంటర్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో స్టైపెండ్ ఇస్తలేదు. కానీ మన తెలంగాణ ప్రభుత్వము మన పిల్లలకు ఈ స్టైపెండ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా మంచి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతో ఈ స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ చాలామంది వచ్చేదారు మాకు ఉద్యోగాలు కావాలని, కానీ ఒక్క ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినట్టు మనకు ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడికి వెళ్ళాలి. మనకి ఇంటి పక్కన ఉద్యోగం కావాలనుకుంటే చాలా కష్టమవుతుంది. ఇంటి పక్కన ఉద్యోగం అంటే ఇప్పుడే వారు చెప్పినట్టు ఇండిగో సంస్థ వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఉద్యోగాలు అవసరము. ఇక్కడ ఏమి లేదు ఇక్కడ ఇండిగో సంస్థకు. సో మనం కూడా ఎక్కడైతే ఉద్యోగం ఉందో అక్కడికి వెళ్తే బాగుంటుంది. మేము కూడా టామ్కామ్ సంస్థ ద్వారా ఇప్పుడే మా డైరెక్టర్ గారు చెప్పినట్టు టామ్కామ్ సంస్థ 90 కోట్ల రూపాయలతో మొన్న బడ్జెట్లో కూడా మాకు కేటాయించడం జరిగింది. మేమందరికీ స్కిల్ డెవలప్మెంట్తో పాటు జర్మన్, జాపనీస్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళందరికీ బయట ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ టామ్కామ్ సంస్థ ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడే వారు అడిగినప్పుడు ఎంతమంది విదేశాల్లో పోతారంటే చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు, అవునా కదా? కానీ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ ఉద్యోగం చేస్తే మనకు 30-40 వేల రూపాయల జీతం వస్తుంది. అదే ఉద్యోగం ఇక్కడ చాలామంది మహిళలు వచ్చింది, వీళ్ళందరికీ కూడా హోమ్ గివర్స్ వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు జర్మనీలో ఇతర దేశాలలో ఉన్నాయి. వాళ్ళందరికీ జీతము సంవత్సరానికి 25 లక్షల జీతం వస్తుంది. సో మనకు 40,000 ఎక్కడ, 25 లక్షలు ఎక్కడ? మనకు అక్కడ ఖర్చు 5 లక్షలు ఖర్చు చేసుకుంటాం, కానీ 20 లక్షల రూపాయలు మన కుటుంబ సభ్యుల కోసం మనం పంపించవచ్చు. సో మనం 20 లక్షలు వచ్చినప్పుడు కొంచెం కష్టపడాలి కదా. కష్టపడాలంటే బయట దేశాలకు పోవాలి, మన లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. జర్మన్ లాంగ్వేజ్ అయినా కానీ, గ్రీక్ లాంగ్వేజ్ అయినా కానీ, జపనీస్ లాంగ్వేజ్ అయినా కానీ, ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మనం అక్కడ పోయిన తర్వాత చాలా మంచిగా పని చేసుకొని ఇంకా ఎక్కువ సంపాదన చేయొచ్చు. ఎందుకంటే జర్మనీ పోయినప్పుడు అక్కడ లేబర్ లాస్ ప్రకారంగా కేవలం 35 గంటలు మనం పని చేయొచ్చు. తర్వాత మనం దాని తర్వాత అక్కడ ఆ ఉద్యోగం చేయలేము, కానీ బయటికి పోయి పార్ట్ టైం జాబ్ చేసుకుని ఇంకొక 5-10 లక్షల రూపాయలు మనం సంపాదించవచ్చు. సో ఇంత మంచి అవకాశం మన టామ్కామ్ సంస్థ మనకు కల్పించినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. సో ఈ కార్యక్రమం
ఏదైతే మన గౌరవ మంత్రివర్లు మనం జాబ్ మేళా పెట్టాలి, ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మా సంస్థ టామ్కామ్ సంస్థలో. ఎందుకంటే సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి బయట సంవత్సరానికి. సో ఇంతమంది అవకాశాలు ఉన్నాయంటే మనం ట్రైనింగ్ చేసే అవసరం ఉన్నది. ట్రైనింగ్ చేయాలంటే చాలామంది ముందుకు రావాలి. చాలా మేము కూడా విదేశాలకు పోయి పనిచేస్తామని చెప్పి ఆ ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడే మనము ఈ కార్యక్రమానికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ప్రజలకు ఏదైతే ఎదురు చూస్తున్నారో మాకు ఉద్యోగాలు కావాలని ఆ ఉద్యోగాలు కూడా రావడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈరోజు జాబ్ మేళాకు రావడం జరిగింది. నేను కూడా ఒక పారిశ్రామికవేత్తను, కానీ నేను కూడా నేర్చుకున్నాను. ఎక్కడైతే బిజినెస్ ఉంటుందో అక్కడికే పోవాలి. మనం హైదరాబాద్లో కూర్చొని బిజినెస్ చేద్దామంటే నడవదు అది. సో మేము కూడా మా సంస్థలో విశాఖ ఇండస్ట్రీస్లో వెస్ట్ బెంగాల్లో అక్కడ మార్కెట్ ఉన్నప్పుడు అక్కడ పోయి ఫ్యాక్టరీ పెట్టినాం. ఇక్కడ పెట్టి అక్కడ మెటీరియల్ ఇవ్వలేదు. ఎందుకంటే బిజినెస్ నడవాలంటే ఎక్కడ ఉద్యోగం ఉంటుందో అక్కడికి మనం వెళ్తే మన ఉద్యోగాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ని మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారో, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ వారు ఇక్కడ హుస్నాబాద్ని తీసుకొచ్చినారంటే నిజంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ మీరందరూ కూడా ఈ ఉద్యోగ అవకాశాలు సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ మార్మోడ్ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుందంటే వీళ్ళందరికీ బయటికి పోకుండా ఇక్కడనే ఉండి హుస్నాబాద్లో చదువుకొని ఒక ఇంజనీర్ అయ్యే అవకాశము మన పొన్నం ప్రభాకర్ గారు కల్పిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువైపోయినాయి, చాలా ముందు పడిపోతున్నాయని చెప్పి అన్ని చోట్ల కూడా ఇంజనీరింగ్ కాలేజెస్కి కొద్దిగా తక్కువ ప్రయారిటీ ఉంది నవడేస్. కానీ పొన్నం ప్రభాకర్ గారు వారి మ్యాజిక్ పర్సువేషన్తో మంచి వ్యవస్థ ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. దట్ టు విత్ హాస్టల్. నేను వచ్చేటప్పుడు అడిగినారు, పొన్నం చాలా దూరం ఉందంటే లేదా హాస్టల్ కూడా మేము కట్టిస్తున్నామని. సో వెరీ గుడ్, బికాజ్ హాస్టల్ లేకుంటే ఎంత దూరం రావడము అంటే హాస్టల్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఇక్కడనే ఉండి మంచిగా చదువుకుంటారు. సో వారందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నందుకు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా ఎంతమంది 500 స్టూడెంట్స్ ఉంటారా? 240 ఫస్ట్ ఇయర్ 1000 మంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంతమంది ఇక్కడ మంచిగా చదువుకొని బయటికి రావచ్చు. సో ఇలాంటి సంస్థలు, ఎందుకంటే ప్రభాకర్ గారు మార్నింగ్ నుంచి చూస్తున్నాను హుస్నాబాద్ని చాలా డెవలప్మెంట్ అభివృద్ధి బాటలో వారు తీసుకెళ్తున్నారు. సో ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఇంకెక్కువ మంది ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వారు సిఎస్ఆర్లో వారికి సైకిల్స్, ల్యాప్టాప్స్ అంటే ఏ కార్పొరేట్ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ మన ఇక్కడ కల్పించినందుకు ప్రభాకర్ గారికి, బీసీ గారికి, ఇంకా మన ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ కాలేజ్ వారందరికీ కూడా అభినందనలు చెప్తూ మళ్ళొకసారి ఆల్ ద వెరీ బెస్ట్ ప్రభాకర్. థ్యాంక్ యూ వెరీ మచ్.